ఆల్జీమర్స్ డయాగ్నోస్ చేయాలంటే ఫస్ట్ అగైన్ క్లినికల్ లక్షణాలు అంటే ఏ లక్షణాలతో ప్రజెంట్ అవుతున్నారని. సెకండ్ ఎంఆర్ఐ స్కాన్. ఎంఆర్ఐ స్కాన్లో కొన్నిసార్లు ఈ టెంపోరల్ లోబ్ అనే ఏదైతే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఉంటుందో అది డిస్ప్రపోర్షనేట్గా మిగతా బ్రెయిన్తో కంపేర్ చేస్తే అది సైజ్ తగ్గుతుంది, అట్రోఫీ అని ఉంటుంది. సో అర్లీ ఇన్ ద స్టేజెస్లో ఇది బయటపడకపోవచ్చు. సో వాళ్ళల్లో పెట్ స్కాన్ చేయడం కానీ, సో ఫస్ట్ నెక్స్ట్ ఎఫ్డోపా స్కాన్స్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాటి ద్వారా ఏంటంటే మనం అర్లీగా ఆల్జీమర్స్ని డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ట్రీట్మెంట్ పరంగా ఇట్ ఈస్ ఎ న్యూరోడిజెనరేటివ్, అంటే మనం జెనెటిక్ ప్రాబ్లం వల్ల బాడీలో ప్రోటీన్స్ అక్యుములేట్ అయ్యి డ్యామేజ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సో ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, కొత్త కొత్త మెడిసిన్స్ రీసెర్చ్ జరుగుతూ ఉంది ఆ డిజీజ్ని అరికట్టడానికి. బట్ ప్రస్తుతం ఇప్పుడు మనకున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే ఫర్దర్ లక్షణాలు పెరగకుండా ఉండడానికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాము అండ్ మెల్లగా కేర్ గివర్ని అటాచ్ చేయడము, కేర్ గివర్కి ట్రైనింగ్ ఇవ్వడం, ఎలా చూసుకోవాలనేది మెయిన్గా మనము పేషెంట్కి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. సో అది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఏజింగ్ పీపుల్కే వస్తుంది, మోర్ దెన్ 70 years. యంగ్ ఆన్సెట్ ఉంటుంది, అది క్లియర్గా ఫ్యామిలీస్లో రన్ అవ్వడము లేదా ఎనీ స్పెసిఫిక్ జీన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రమే వస్తుంది.